నెక్స్ట్ లెసన్ 5th లెసన్ ద సమ్మిట్ విత్ ఇన్. అంటే సమ్మిట్ అంటే ఏంటంటే ద హయ్యెస్ట్ పాయింట్ విత్ ఇన్, అంటే మనలో ఉండేటువంటి ఆ హయ్యెస్ట్ పాయింట్, ఉన్నతమైనటువంటి శిఖరము, మనలోని ఉన్నత శిఖరం గురించి చెప్తా ఉన్నారు. బిఫోర్ యూ రీడ్ మేజర్ హెచ్పిఎస్ అహ్లువాలియా, మేజర్ హెచ్పిఎస్ అహ్లువాలియా హరిపాల్ సింగ్ అనమాట. హెచ్పిఎస్ అంటే తన ఫుల్ నేమ్. అహ్లువాలియా వాజ్ ఏ మెంబర్ ఆఫ్ ద ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ ఎక్స్పెడిషన్ టు మౌంట్ ఎవరెస్ట్ ఇన్ 1965. ఇతను ఎవరంటే ఇతను మనకు మౌంట్ ఎవరెస్ట్ 1965లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఎక్కారు కదండి. ఇట ఎక్స్పెడిషన్ అంటే ఏంటంటే ట్రిప్ అనమాట. ట్రిప్ అయినా అనొచ్చు. ఇక్కడ మనకు ఒక సాహసం ఏమైనా చేయడానికి గ్రూప్ ఆఫ్ పీపుల్స్ బయలుదేరుతారు కదా, సో అదైనా ఎక్స్పెడిషన్ అని చెప్తాము. ఇలాగ మనం వెళ్ళినటువంటి ఆ ఇండియన్ సక్సెస్ఫుల్ ఎక్స్పెడిషన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రిప్స్కి, ఆ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన మెంబర్స్లో ఒకరు అనమాట ఈ అహ్లువాలియా. హౌ డిడ్ హీ ఫీల్ వెన్ హీ స్టూడ్ ఆన్ ద హైయెస్ట్ పాయింట్ ఇన్ ద వరల్డ్. మన వరల్డ్ ప్రపంచంలోనే హైయెస్ట్ పాయింట్ అయినటువంటి ఆ ఎవరెస్ట్ శిఖరం అంచుల్లో నిలబడుకొని ఉన్నప్పుడు తను ఎలా ఫీల్ అయ్యాడు. లెట్ అస్ హియర్ హిస్ స్టోరీ ఇన్ హిజ్ వర్డ్స్. అతని కథని అతని మాటల్లోనే విందాము. క్లైంబింగ్ ద సమ్మిట్ అండ్ దెన్ ద మోర్ డిఫికల్ట్ టాస్క్ ఆఫ్ క్లైంబింగ్ ద సమ్మిట్ విత్ ఇన్. క్లైంబింగ్ ద సమ్మిట్ అంటే సమ్మిట్ అంటే హైయెస్ట్ పాయింట్ ఎక్కడము, క్లైంబింగ్ అంటే ఎక్కడం, హైయెస్ట్ పాయింట్ ఎక్కడము, అండ్ దెన్ తర్వాత దానికన్నా ద మోర్ డిఫికల్ట్ టాస్క్ ఆఫ్, అంటే దానికన్నా కష్టమైంది ఏదైనా ఉందా అంటే ఏదంటే ద మోర్ డిఫికల్ట్ టాస్క్ ఆఫ్, అత్యంత కష్టమైంది ఏదంటే క్లైంబింగ్ ద సమ్మిట్ వితిన్, మనలో ఉండేటువంటి మన మనసులో ఉండేటువంటి ఆ సమ్మిట్, ఆ ఎత్తైన శిఖరాన్ని మనం చేరుకోవడము అంతకన్నా కష్టం అంట. ఓకేనా, ఇది చూసుకోవచ్చు. కొంచెం లెసన్ చూద్దామండి. ఆఫ్ ఆల్ ద ఎమోషన్స్ విచ్ సర్గడ్ త్రూ మీ యాజ్ ఐ స్టూడ్ ఆన్ ద సమ్మిట్ ఆఫ్ ఎవరెస్ట్. సర్జ్డ్ అంటే ఏంటంటే సడన్లీ అని చెప్పి, సర్జ్డ్ అంటే ఎరోజ్ సడన్లీ అండ్ ఇన్స్టెన్స్లీ అంటే వెంటనే, సడన్గా అని. ఆఫ్ ఆల్ ద ఎమోషన్స్ విచ్ సర్జ్డ్ త్రూ మీ, ఆల్ ఎమోషన్స్ అన్నీ కలిసి సడన్గా తనలోకి వచ్చాయంట. ఎప్పుడు? మీ యాజ్ ఐ స్టూడ్ ఆన్ ద సమ్మిట్ ఆఫ్ ఎవరెస్ట్, ఎవరెస్ట్ శిఖరం హైయెస్ట్ పీక్ పాయింట్ మీద నిలబడినప్పుడు ఆ పైన అంచుల్లో అప్పుడు ఆల్ ఆఫ్ ఎమోషన్స్ అన్నీ ఒక్కసారిగా వచ్చేసాయంట. లుకింగ్ ఓవర్ మైల్స్ ఆఫ్ పెనోరమా బిలో అస్. లుకింగ్ మైల్స్ ఆఫ్ పెనోరమా అంటే వ్యూ అనమాట. పెనోరమా అంటే వ్యూ ఆఫ్ ఎ వైడ్ ఏరియా. ఈ ఆయన కొంచెం నిలబడితే కింద ఉండేటన్నీ ఎలా కనిపిస్తాయి, కింద ఉండేటివన్నీ ఇలాగ చాలా విశాలంగా ఇక్కడ కనిపిస్తాయి కదండి మనకు. సో ఆ వ్యూ అనేది ఏమైతే ఉంటుందో దాన్ని చూస్తున్నాడు. లుకింగ్ ఓవర్ ద మైల్స్ ఆఫ్ పెనోరమా అంటే ఆ మైల్స్ దూరంలో ఉండేటువంటి ఆ వ్యూ అంతా చూస్తున్నాడు అనమాట. ది డామినెంట్ వన్ ఐ థింక్ వాజ్ హ్యూమిలిటీ. దాన్నే అంటే ఎంత కళ్ళకి ఎంత హాయిగా ఉంటుంది అలా చూస్తుంటే. దాన్నే డామినేట్ చేసేంత ఒక ఆలోచన వచ్చిందంట తనలో. అదే ఏమిటి అంటే వినయం, హ్యూమిలిటీ. వన్ థింక్ ఐ వాజ్ హ్యూమిలిటీ, వినయం అనమాట. ద ఫిజికల్ ఇన్ మీ సీమ్ టు సే, ఫిజికల్గా భౌతికంగా నాకు చెప్పాలనిపించింది ఏమని అంటే థ్యాంక్ గాడ్ ఇట్స్ ఆల్ ఓవర్. థ్యాంక్ యూ గాడ్, కృతజ్ఞతలు భగవంతుడా నీకు నన్ను ఎలాగైనా చేర్చావు అని. హౌవెవర్ అంటే ఏది ఏమైనా ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ జుబిలెంట్ దేర్ వాజ్ ఏ టిన్స్ ఆఫ్ సాడ్నెస్. ఏది ఏమైనా ఇన్స్టెడ్ ఆఫ్ బూయింగ్ జుబిలెంట్ అంటే వెరీ హ్యాపీ. ఆ సక్సెస్ చేరినందుకు చాలా హ్యాపీగా ఉంటాం కదా, దాన్ని మనం జుబిలెంట్ అంటాం. వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ సక్సెస్. ఇక్కడ మనకు అంత ఆనందం, నా సక్సెస్ చేరుకునే అంత ఆనందం పొందుతున్నప్పటికీ దేర్ వాజ్ ఎ టింగ్ ఆఫ్ సాడ్నెస్. టింగ్ అంటే ఏంటంటే షేడ్ అనమాట. షేడు, ట్రేస్, లేదంటే ఎక్కడో ఒక చిన్న సాడ్నెస్ అనేది ఉంది. వాజ్ ఇట్ బికాస్ ఐ హ్యాడ్ ఆల్రెడీ డన్ ద అల్టిమేట్ ఇన్ క్లైంబింగ్. వాజ్ ఇట్ బికాస్ ఐ హ్యాడ్ ఆల్రెడీ డన్ ద అల్టిమేట్ ఇన్ క్లైంబ్ ఎక్కడంలో ఆల్రెడీ నేను ఎక్కేసాను. అండ్ దేర్ వుడ్ బి నథింగ్ హయ్యర్ టు క్లైంబ్. ఇంకేముంది నాలో ఎక్కడానికి అని, అంటే ఇంతకన్నా హైయెస్ట్ ఇంకేం లేవు కదా, ఉండేదంతా హై ఎక్కేసాను. ఓకే, అల్టిమేట్గా ఇది ఎక్కేసాను. అల్టిమేట్ హైయెస్ట్ పాయింట్ ఏదైనా ఉందా అంటే ఎవరెస్ట్ పీకే. సో అది ఎక్కేసాను. దే వుడ్ బి నథింగ్ హయ్యర్ టు క్లైంబ్. ఇంకేమీ లేదు ఎక్కడానికి. అండ్ ఆల్ రోడ్స్ హియర్ ఆఫ్టర్ వుడ్ లీడ్ డౌన్. ఎక్కిన ఎంతసేపు ఈడే ఉంటామా, మళ్ళా కిందికి వెళ్ళాల్సిందే కదా, మళ్ళీ కింది దిగిపోవాల్సిందే కదా. వుడ్ లీడ్ డౌన్, మళ్ళా హియర్ ఆఫ్టర్ అంటే ఫ్రమ్ నవ్. హియర్ ఆఫ్టర్ అంటే ఏంటంటే మళ్ళా ఇక్కడ నుంచి
కిందికి వెళ్ళాల్సిందే కదా నేను. బై క్లైంబింగ్ ద సమ్మిట్ ఆఫ్ ఎవరెస్ట్ యు ఆర్ ఓవర్వెల్మ్డ్ బై ఎ డీప్ సెన్స్ ఆఫ్ జాయ్ అండ్ థ్యాంక్ఫుల్నెస్. బై క్లైంబింగ్ ద సమ్మిట్ ఆఫ్ ఎవరెస్ట్, ఈ ఎవరెస్ట్ యొక్క హైయెస్ట్ పాయింట్ని నేను ఎక్కడం వల్ల ఓకే అమిత ఆనందం, ఓవర్వెల్మ్డ్ అంటే ఏంటంటే అమిత ఆనందం అనేది పొందాను. బై ఎ సెన్స్ ఆఫ్ జాయ్, చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ఫుల్నెస్, చాలా కృతజ్ఞతగా ఉన్నాను దేవుని పట్ల అని చెప్పి. ఇట్ ఈజ్ ఎ జాయ్ విచ్ లాట్స్ ఎ లైఫ్ టైమ్. లాట్స్ అంటే ఏంటంటే కంటిన్యూస్, ఓకేనా, కంటిన్యూస్ అని కొనసాగుతుంది అని మీనింగ్లో చెప్పుకోవచ్చు అండి. ఇట్ ఈజ్ ఎ జాయ్, ఈ జాయ్ అనేది నాకు జీవితాంతం గుర్తుంటుంది ఆ అనుభూతి అనేది. ద ఎక్స్పీరియన్స్ చేంజెస్ యూ కంప్లీట్లీ. ఆ అనుభవం, ఆ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఆ ఎమోషన్స్ అన్నీ నన్ను చాలా మార్చేశాయి, అంటే ఎక్స్పీరియన్స్ నన్ను పూర్తిగా మార్చేశాయి. ద మ్యాన్ హూ హ్యాస్ బీన్ టు ద మౌంటైన్ ఈజ్ నెవర్ ద సేమ్ అగైన్. అంటే ద మ్యాన్ హూ హ్యాస్ బీన్ టు ద మౌంటైన్, ముందు మనకు పర్వతాలు ఎక్కడానికి వెళ్ళాడు కదా, అంతకు ముందున్న మనిషి ఈజ్ నెవర్ టు ద సేమ్ అగైన్. అంటే ఇప్పుడు ఉండేటువంటి మనిషి సేమ్ కాదంట. అంటే ఏమనంటే ఎక్కక ముందు నాలో వేరేగా ఉన్నది అనుభవం కానీ, ఒక ఫీలింగ్ కానీ ఆ లోపల ఉండేటువంటిది, కానీ వెళ్ళిన తర్వాత నాకు మొత్తం మారిపోయింది ఆ ఎమోషన్స్ అన్నీ అని. అంటే ముందుండే బిహేవియర్కి ఇప్పుడు ఉండేటువంటి ఆ లోపల బిహేవియర్కి చాలా చేంజ్ వచ్చింది అని మీనింగ్ చెప్పచ్చండి. యాజ్ ఐ లుక్, అయినంతా మనకు ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నారు, ఓకే, భౌతిక చేంజ్ కాదు ఇక్కడ మాట్లాడింది, ఆధ్యాత్మికంగా అన్నట్టుగా. ఓకే, యాజ్ ఐ లుక్ బ్యాక్ అట్ లైఫ్ ఆఫ్టర్ క్లైంబింగ్ ఎవరెస్ట్ ఐ కాంట్ హెల్ప్ రిమార్కింగ్ అబౌట్ ద అదర్ సమ్మిట్, ద సమ్మిట్ ఆఫ్ ద మైండ్. యాజ్ ఐ లుక్ బ్యాక్ అట్ లైఫ్ ఆఫ్టర్ క్లైంబింగ్ ఎవరెస్ట్. ఆఫ్టర్ ఐ లుక్ బ్యాక్ అంటే నా జీవితంలో నేను కొంచెం వెనక్కి చూసుకున్న తర్వాత ఆఫ్టర్ క్లైంబింగ్ ఎవరెస్ట్ ఐ కాంట్ హెల్ప్ రిమార్కింగ్ అబౌట్ ద అదర్ సమ్మిట్. ఇదే చెప్పింది మనకు ముందు ఎక్కక ముందు చూసుకుంటే, ఎక్కిన తర్వాత చూసుకుంటే గన నేను ఒక విషయం ఉండలేకపోతున్నాను, ఇంకొక శిఖరం గురించి మీకు చెప్పాలి అని. ఓకే, నేను ఇక్కడ అబౌట్ ద అదర్ సమ్మిట్, ఇంకొక శిఖరం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ శిఖరమే ఏది? ద సమ్మిట్ ఆఫ్ ద మైండ్, మన మనసు యొక్క హైయెస్ట్ పాయింట్. నో లెస్ ఫార్మిడబుల్ అండ్ నో ఈజియర్ టు క్లైంబ్. నో లెస్ ఫార్మిడబుల్ అంటే ఏంటంటే ఛాలెంజింగ్ అండి. ఓకే, నో లెస్, ఇది మనకు ఫార్మిడబుల్ అంటే ఏమంటే ఛాలెంజింగ్ అని మీనింగ్లో చెప్పుకోవచ్చు. నో లెస్ అంటే ఏంటంటే తక్కువ ఛాలెంజింగ్ ఏం కాదు అని మీనింగ్లో చూసుకుంటాం. అంటే అదేమంత తక్కువ ఛాలెంజింగ్ కాదు. నో ఈజియర్ టు క్లైంబ్, ఎక్కడం అంత ఈజీ కాదు, ఓకేనా, అంత సులువైందైతే కాదనమాట. దాన్ని అధిరోహించడం, దేన్ని, మన సమ్మిట్ ఆఫ్ ద మైండ్, మన మనసులో ఉండేటువంటి ఆ హైయెస్ట్ పీక్ని అధిగమించడం అనేది, ఓకే, ఆడికి చేరుకోవడం అనేది అని మీనింగ్లో చెప్పచ్చు. ఆధ్యాత్మికంగా ఉంటుంది ఇది కొంచెం, ఓకేనా. వెన్ గెట్టింగ్ డౌన్ ఫ్రమ్ ద సమ్మిట్ వన్స్ ద ఫిజికల్ ఎగ్జాక్షన్ హ్యాడ్ గాన్. ఈవెన్ వెన్ గెట్టింగ్ డౌన్ ఫ్రమ్ ద సమ్మిట్, ఆ సమ్మిట్ నుంచి కిందికి వచ్చిన తర్వాత, హైయెస్ట్ పాయింట్ నుంచి కిందికి వచ్చిన తర్వాత, వన్స్ ద ఫిజికల్ ఎగ్జాక్షన్ అంటే అలసట అనమాట. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, ఫ్యాటిగ్యూ అండ్ టైర్డ్నెస్. ఓకే, వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th, 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట, ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి. ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th, 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు
మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. క్లాసెస్ అనేది వినండి.